నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మున్సిపల్ కౌన్సిలర్ల 5 ఏళ్ల పదవీ కాలం ముగిసిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంగుల నాని ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారినా ఎన్నో ఒత్తిళ్లు ఎదురైనా ఏ ఒక్క కౌన్సిలర్ పార్టీ మారకుండా వైసీపీ వెంటే నిలబడటం గర్వకారణమని వారు అన్నారు. ఇతర ప్రాంతాల్లో స్వలాభం కోసం ఫిరాయింపులు జరిగినప్పటికీ ఆళ్లగడ్డ నేతలు చూపిన విధేయతను కొనియాడారు. ఇదే స్ఫూర్తితో రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సిద్దమవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మున్సిపల్ కౌన్సిలర్స్ కాలం పూర్తవడంతో వాళ్ళందరూ కూడా పార్టీతో ఎంతో ధైర్యంగా 2 ఏళ్ల క్రితం ప్రభుత్వం మారినప్పటి నుంచి ఎన్ని అరాచకాలు ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా కానీ పార్టీ మారకుండా కౌన్సిలర్ని ఇది చేయకుండా ఎన్నో దగ్గరలో చూసినాం. కౌన్సిలర్లు ఇమీడియట్ గా పార్టీలు మారిపోయి వాళ్ళ అవసరాల కోసమో ఇంకోటో ఒత్తిళ్ల కొత్త పార్టీలు మారిపోయి కౌన్సిల్ నిర్వీర్యం చేసి చైర్మన్లను మార్చినటువంటి పరిస్థితులు చూసాం. అలాంటి పరిస్థితుల్లో ఆళ్లగడ్డ లాంటి ప్రాంతంలో గట్టిగా పార్టీని నమ్ముకొని పార్టీ వెంబడి నిలబడి అందరూ కూడా కౌన్సిల్ పూర్తి కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ కూడా సన్మానం ఒక ఫేర్వెల్ పార్టీ లాగా చేయడం జరిగింది. రానున్న కాలంలో రాబోయే మళ్ళా మున్సిపల్ ఎలక్షన్లకు కూడా అందరినీ రెడీ కమ్మని చెప్పేసి వాళ్ళందరికీ కూడా అభ్యర్థించడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి వాళ్ళ 5 ఏళ్ళు వాళ్ళు చేసిన కృషికి వాళ్ళు చేసిన వాళ్ళ తోడ్పాటుకి వాళ్ళకందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా మంచి ఫేర్వెల్ ఇచ్చామని